హలో ఎవ్రీబడి, మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఈసారి మామిడి రసంతో కీర్ విత్ పూరి. ఇది చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి 1/2 టీ స్పూన్ నెయ్యి వేయాలి. చాలా కొంచెం వేయాలి నెయ్యి. 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ వేయించొద్దు, కొంచెం వేయిస్తే సరిపోతుంది. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో 2 కప్స్ మంచి చిక్కటి పాలు తీసుకోవాలి. పాలు కొంచెం బాయిల్డ్ అవుతున్నాయి. ఇలా పాలు పొంగొచ్చేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వను వేసేసుకోవాలి. ఒకసారి ఇలా ముద్దలు కట్టకుండా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల లోపలనే రవ్వ ఉడికిపోతుంది. చూడండి, రవ్వ ఉడికింది. ముద్దలు కట్టనివ్వద్దు. ఇలా కలుపుకుంటూ రవ్వను మంచిగా పాలల్లో కుక్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ మనం మామిడి పండ్ల స్వీట్ని బట్టి వేసుకోవాలి. మామిడి పండ్లు మరీ తీయగా ఉంటే కొంచెమే పడుతుంది. కొంచెం తీయగా లేకపోతే కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది. ఈ మామిడి పండ్లకు 2 టేబుల్ స్పూన్ల షుగర్ సరిపోయింది. షుగర్ కరిగే వరకు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలలో షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు 4 కప్స్ మ్యాంగో జ్యూస్. ఇందులో వాటర్ పొయ్యొద్దు. మ్యాంగోస్ పొట్టు తీసేసి కట్ చేసి మిక్సీ పట్టుకున్న మ్యాంగో జ్యూస్ ఇది పోసేసి ఇలా కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో వెరైటీగా అనిపిస్తుంది. ఇలా కలిపి ఒక 4 నిమిషాలు కుక్ చేయాలి. కొంచెం చప్పగా అనిపిస్తుంది. ఇంకొక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాం. మ్యాంగోస్ తీయగా ఉంటే ఈ షుగర్ పట్టదు, కొంచెమే పడుతుంది. చూడండి, ఒక 5-6 నిమిషాలల్లో మ్యాంగో కీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మనకి ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి. కీర్ రెడీ అయిపోయింది. ఈ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారాలి. ఈ లోపల పూరీ చేసుకుందాం. నార్మల్గా మనం పూరీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి. ఎప్పుడైనా పూరీలు చేసేటప్పుడు నూనె మంచిగా వేడి కావాలి. అప్పుడే పూరీలు పొంగుతాయి. ఇలా పూరీలన్నీ చేసి పెట్టుకోవాలి. చూడండి, టేస్టీ మ్యాంగో కీర్ విత్ పూరి రెడీ అయిపోయింది. చాలా ఇష్టంగా తింటారు అందరూ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.